తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాబీ డియోల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది. ఇక గోపీచంద్ మలినేని ప్రతి సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ వస్తుంది. అదే విధంగా ఈ సినిమాలో కూడా తనని హీరోయిన్ గా తీసుకోవాలనే ఉద్దేశంలో గోపీచంద్ మలినేని ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈయన రవితేజతో చేయాల్సిన ప్రాజెక్టు క్యాన్సిల్ అవడంతో బాబీ డియోల్ కి ఒక కథ చెప్పి అతనిని ఒప్పించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తొందరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అవడంతో ఈ సినిమా పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఇందులో బాబీ డియోల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇంతకు ముందు ఈయన చేసిన క్రాక్ సినిమాకి ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమా ఉండబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు అలరిస్తుంది అనేది చూడాలి. ఇక ఈ సినిమాతో కనుక గోపీచంద్ మలినేని సక్సెస్ కొట్టినట్లు అయితే బాలీవుడ్ లో కూడా తన డైరెక్టర్ గా మంచి పాపులర్ అవుతాడు. అందుకే తను ఈ సినిమా మీద చాలా ఫోకస్ పెడుతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. డైరెక్టర్ గా తనకంటూ ఒక క్రేజ్ అయితే ఏర్పడుతుంది. దానికోసమే తను విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంతకు ముందు క్రాక్, వీరసింహారెడ్డి 2 సినిమాలతో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన ఈయన ప్రస్తుతం బాబీ డియోల్ తో చేసే సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకోవాలని ఆరాటపడుతున్నాడు.